పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పెట్రోల్ డీజిల్ రంగంపై పడడంతో రవాణా రంగం స్తంభించిన పరిస్థితి నెలకొంది. దీంతో పెట్రోల్ డీజిల్ కొరత కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నందిగామ నియోజకవర్గంలో రోజుకు వేల సంఖ్యలో వాహనాలు రోడ్లపై తిరుగుతూ ఉండగా అక్కడున్న సుమారు 25 పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత తీవ్రంగా కనిపిస్తోంది. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి, మరికొన్ని పూర్తిగా మూతపడ్డాయి. గత 4 రోజులుగా డీజిల్ అందక ఆటో కారు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆటో కారు నడిపి జీవనం సాగించే వారు ఉపాధి కోల్పోయి ఇళ్లకే పరిమితమవ్వాల్సి వస్తుందని వాపోతున్నారు. పెట్రోల్ డీజిల్ కొరత కారణంగా వెంటనే సరఫరా చేయాలని వాహనదారులు వినియోగదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నాకు ఆటో డ్రైవర్ని గత 3 రోజులుగా మాకు ఆయిల్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. మేము ఆటో తోలుకుంటేనే కదా మాకు డబ్బులైనా ఏదైనా దీని మీదే సాగుతున్నాం. మరి మొత్తం ఆయిల్ లేక నా తిప్పలు పడుతున్నామండి. బంకులకి వెళ్తేనేమో ఆయిల్ రావట్లేదు, అవి రావట్లేదు, ఇవి రావట్లేదు అని చెప్పి కంప్లైంట్ ఇస్తున్నారు. నందిగామ చుట్టుపక్కల ఏరియాలు మొత్తం తిరిగామండి. ఇప్పుడు దగ్గర శ్రీమఠం దాకా వెళ్ళాము. ఈ జగ్గేపేటలో నియోజకవర్గం అన్నీ తిరిగాము. ఏ ఒక్క బంకులో కూడా ఆయిల్ కొట్టట్లేదు. మాకు ఆయిల్ కొట్టగా చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము ఎలాగైనా మీరే మమ్మల్ని కోరుతున్నాము. మరి మాకు నందిగామలో డీజిల్ కొరతగా కొన్ని 3-4 రోజులు మాకు ఇబ్బందిగా ఉంది. మాకు మరి మేము ఆటో తోలుకుంటేనే మా జీవం గడిచింది. మరి దానివల్ల మేము అది ఉపాధి కోల్పోయి మరి ఆటో తోలకుండా ఇంట్లో పెట్టుకుంటున్నామండి. మరి మాకు భోజనానికి మరి అవన్నీ ఇబ్బంది అవుతుంది. మరి గవర్నమెంట్ దీనికి చర్య తీసుకొని మరి డీజిల్ ఎందుకు కొరత వస్తాం మాకైతే అర్థం కావట్లేదు. మరి ఎక్కడ పట్టినా డీజిల్ ఫుల్గా ఉంది అంటున్నారు. మరి మా కుటుంబాలు మేము ఎలా గడుపుకోవాలని చెప్పేసి మాకు ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ కొంచెం చర్య తీసుకొని దీని మీద కొంచెం దృష్టి పెట్టి మాకు సపోర్ట్ చేసే మాకు చూడాలని చెప్పేసి కోరుకున్నాను. గత కొద్ది రోజులుగా మరి డీజిల్ దొరక చాలా ఇబ్బంది పడుతున్నామండి. చాలా ప్రాంతాలకు తిరిగినప్పుడల్లా దొరకడం లేదు. ఆటో నడిపితేనే మా జీవితాలు ముందుకు నడిచే పరిస్థితి ఉంది. మరి ఆటో మరి నడవాలంటే డీజిల్ కావాలి. డీజిల్ అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. ఈ డీజిల్ కొరత ఎందుకు వచ్చిందో మరి అర్థం కావట్లేదు. కానీ త్వరితగతిన మరి ఈ డీజిల్ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ నా మనవి తెలియజేస్తున్నాం అండి. త్వరగా మా